సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆరమరిస్తే ఆవులించుకోండి, పేగుల్ని కత్తిరించుకొని కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. అడవి అంటేనే స్వేచ్ఛగా తిరిగే వన్య ప్రాణులకు ఆవాసం. వేటాడే మృగాలతో పాటు వాటికి ఆహారంగా మారేందుకు చిన్న జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ఏ నియమాలు, నిబంధనలు, ఆంక్షలు ఏవి ఉండవు. హాయిగా అడవి మొత్తం తిరుగుతుంటాయి. కొన్నిసార్లు అవి వేరే మృగాలకు ఆహారం అవుతూ ఉంటాయి. ఆ వన్య ప్రాణులు ఉన్నాయి కాబట్టే ఇంకా ఈ అడవులు, చెట్లు మిగిలి ఉన్నాయి. లేకుంటే ఏనాడో వాటిని మన వాళ్ళు ఫినిష్ చేసేవారు. అడవులను కాపాడుతూ స్వేచ్ఛగా తిరిగే జీవాలను వేటగాళ్ళు వదలడం లేదు. ఎప్పటికప్పుడు వాటిని వేటాడి చంపేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా అడవి శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో వేటగాళ్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు అధికారుల సమాచారం మేరకు తనిఖీలో భాగంగా పర్యటన చేస్తుండగా గుర్తించినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. సెక్షన్ వైచెర్లపల్లి బీట్లో కొర్రప్రోలు గ్రామానికి సమీప మిరప తోటల్లో నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఒక కణితిని చంపి మాంసం తీసుకొని కూర వండుకొని తింటున్నారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెంటనే డిఆర్ఓ పెద్ద మంత్రాల గారికి ఇన్ఫార్మ్ చేయగా ఆడవాళ్ళ మనసు చాలా సున్నితమైంది. సడన్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా కష్టం వస్తే పెద్దవాళ్ళకి చెప్పాలి, అంతేకాని కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు. కష్టాలు మనిషి రాకుంటే ఇంకెవరికి వస్తాయి చెప్పండి? ఈ చిట్టి తల్లికి 2 పిల్లలు. 2 తీసుకొని బావి దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ కూతుర్ని బావిలో తోసేసింది. అది చూసిన చిన్నబాబు భయంతో పరిగెత్తాడు. అంతే, ఆమె కూడా బావిలో దడేయాలని దూకింది. ఊర్లోకి వెళ్ళి విషయం గ్రామస్తులు చెప్పాడు. అందరు పరిగెత్తుకొని వచ్చినా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. చిన్న బాబు ఏం జరుగుతుందో, కళ్ళ ముందు ఏం జరిగిందో చెప్పుకోలేని పరిస్థితి. ఏం కష్టం వచ్చిందో తెలియదు. పిల్లల ప్రాణాలు తీయాలనుకోవడం పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు. ఆవేశం అనర్థాలకు కారణం అవుతుంది. కొద్దిగా ఓపికతో ఆలోచించండి. ప్రాణాలు తీసుకుంటే సమస్యలు పెరుగుతాయి కానీ పరిష్కారం కావు కదా. ఆ ఒక్క నిర్ణయం కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది. సంగారెడ్డి జిల్లా నేలకల్ మండలం రామ్ తీర్థలో విషాదం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన తల్లి, కూతుళ్లు 2 బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది.
పుణ్యమ్మ తన కూతురు సంగీత, కుమారుడు రాములను తనతో ఆ గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకుని సంగీత, పుణ్యమ్మలు బావిలో దూకగా కుమారుడు రాము తప్పించుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలపగా వారి ద్వారా సమాచారం అందుకున్న హద్నూర్ ఎస్ఐ వినయ్ కుమార్ పోలీస్ సిబ్బంది బావిలో గాలింపు చర్యలు చేపట్టి తీవ్రంగా శ్రమించి తల్లి కూతుళ్ల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. మీకో మాకో అబద్ధం చెప్తే నమ్మేస్తామేమో, నమ్ముతాం కూడా. అదే అబద్ధం పోలీసులు చెప్తే వాళ్ళు నమ్ముతారా? హిట్టే పట్టేస్తారు. ముందే పోలీసులకు అనుమానాలు ఎక్కువ. ప్రతి దాన్ని అనుమానంతో చూస్తూనే ఉంటారు, భూతద్దంలో చూస్తారు. అలా అనుమానిస్తారు కనుకనే నేరస్తులు దొరికిపోతారు. ఓ భర్త తన భార్య ఉరివేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో విచారణకు వచ్చిన పోలీసులకు తల్లి పక్కన కూతురు చనిపోయి ఉండడం చూసి షాక్ అయ్యారు. తల్లి ఆత్మహత్య చేసుకుంటే కూతురు ఎలా చనిపోయింది? ఎవరు ఈ ఘాతుకాన్ని పాల్పడ్డారు? చనిపోకముందే తల్లే ఆ పని చేసిందా, లేక భర్తనే ఇద్దరిని ఫినిష్ చేశాడా? ఉరి వేసుకుందని భర్త ఎందుకు చెప్పాడు? నిజంగానే ఉరి వేసుకుందా, ఇంకెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరు తాడేపల్లి పరిధి కుంచనపల్లిలో తల్లి 7 నెలల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జరిగింది. కుంచనపల్లి గంగానమ్మపేటలో నివాసం ఉండే మిరియాల రమ్యశ్రీ, విజయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి రమ్యశ్రీ ఉరివేసుకుని మృతి చెందగా కుమార్తె ఎలా మృతి చెందింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. తన భార్య గుండెపోటుతో మృతి చెందిందని భర్త పోలీసులకు తెలిపారు. భర్త చెప్పిన దానికి జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో మృతదేహాలు మార్చురీకి తరలించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుంచనపల్లి గ్రామంలో మిరియాల రమ్యశ్రీ ఆవిడ 21 సంవత్సరాలు కలిగినటువంటి ఆవిడ, తను తన కూతురు 7 నెలల పాప చనిపోవడం జరిగింది. వాళ్ళు తన ఇంట్లో బెడ్రూమ్లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని చనిపోవడం జరిగింది. దీని మీద ఆ రమ్యశ్రీ వాళ్ళ ఫాదరు సూర్యనారాయణ గారు రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్లో కూడా మరణ కారణం గురించి అడగడం జరిగింది. ఆ ఇంట్లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకోవడం వల్ల మరణ కారణం పోస్ట్ మార్టం అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. పోస్ట్ మార్టం అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. సార్, ఈ తండ్రికి ఏమన్నా ప్రాథమిక సమాచారం వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? భార్యాభర్తల మధ్య ఎలాంటి డిస్ప్యూట్స్ లేవని చెప్పారు. తన తండ్రి సూర్యనారాయణ గారు ఇచ్చిన రిపోర్టు కూడా తన కూతుర్ని తను చంపి తను ఉరేసుకున్నదని మాత్రమే ఇచ్చారు. మరణ కారణం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇచ్చినాడు. అంతవరకు అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే భర్త నేను 3 గంటలకి పొలానికి వెళ్ళాను. అతను భర్తతో పాటు తన తల్లి, తన తమ్ముడు, వాళ్ళ ముగ్గురు కూడా మేము పొలంకి వెళ్ళాము. కౌలుకు 1 ఎకరం పొలం తీసుకొని కౌలుకు చేస్తున్నాడు. మేము 3 గంటలకు వెళ్ళి 6 గంటల 40 నిమిషాలకి మళ్ళీ మేము తిరిగి వచ్చాము. ముందుగా తన తల్లి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పైన లైట్ వెలగపోవడం వల్ల తన తల్లి ఎందుకు లైట్ అనిపిస్తే పైకి వెళ్తే ఆమె రమ్యశ్రీ
తను బెడ్రూమ్కి లోపల ఇన్సైడ్ బోల్డ్ పెట్టుకోవడం వల్ల ఆ తర్వాత వీళ్ళందరూ పెద్దగా అరవడం, తన భర్త తర్వాత చుట్టుపక్కల అందరూ వచ్చి ఆ డోరు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఏదేమైనప్పటికీ కూడా దర్యాప్తులో తెలిస్తే తెలియజేస్తాం. తన మెంటల్ కండిషన్ ఏంటి అనేది ఏమన్నా అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతవరకు ఏమి ప్రాథమికంగా మేము ఏం చెప్పలేము, అది తర్వాత తెలుస్తుంది. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవ్వడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కన ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. నిజం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు డబ్బులకు కక్కుర్తిపడి ఆ వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మొదటిగా ఎక్కేది పోలీస్ స్టేషన్ మెట్లే. అక్కడైతే న్యాయం జరుగుతుందన్న నమ్మకం. చాలామంది పోలీసు అధికారులు నిజాయితీగా డ్యూటీలు చేస్తున్నారు. బట్ కొంతమంది పోలీసు వ్యవస్థే కాసులకు కక్కుర్తిపడి ఆ శాఖకే చెడ్డ పేరు తెస్తున్నారు. నేరస్తుల గుండెల్లో నిద్రపోవాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి నేరస్తులకు అండగా నిలబడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. పోలీసులు నిజాయితీగా ఉంటేనే ఈ సమాజం, ప్రజలు హాయిగా నిద్రపోతారు. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని మీరు మాత్రమే కాపాడతారన్న నమ్మకం ప్రజలందరిది. ఎవరు తప్పు చేసినా సరే, నో ప్రాబ్లం, బట్ మీరు ఆ తప్పు చేయకండి ప్లీజ్. ఒంగోలులో కొండ పిఎస్ఏ రామకృష్ణ, కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడంతో పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా అలజడి రేపింది. పోలీసుల అవినీతి వ్యవహారాలు మరోసారి చర్చానీయాంశమయ్యాయి. ఎస్సీ ఎస్టీ కేసుల నమోదుతో పాటు 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చే విషయంలో నిందితుల నుంచి పోలీసులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొండ పిఎస్ఐ, కానిస్టేబుల్ అదే వ్యవహారంలో లంచం తీసుకుంటూ పట్టుబడడం వాటికి బలాన్నిస్తుంది. కట్టవారిపాలెం గ్రామానికి చెందిన అంగలకుర్తి వెంకటేశ్వర్లకు ఆయన తల్లిదండ్రులకు మధ్య ఆస్తి విషయంలో వివాదం నడుస్తుంది. ఇక ఇరువురు కొండపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే అంగలకుర్తి వెంకటేశ్వర్లపై కట్టవారిపాలెం గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ, కొండపికి చెందిన యనమద్ని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తమను కులం పేరుతో దూషించినట్లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. వీటిపై కేసులు పెట్టకుండా ఉండేందుకు అంగలకుర్తి వెంకటేశ్వర్లు 20,000 లంచం ఇవ్వాలని ఎస్ఐ కె రామకృష్ణ డిమాండ్ చేశారు. దీంతో వెంకటేశ్వర్లు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఎస్ఐ, కానిస్టేబుల్ను పట్టుకున్నారు. ఒక ఎస్ఐ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరకడం 20 ఏళ్ల క్రితం జరిగింది. తిరిగి స్టేషన్లో ఎస్ఐ నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పోలీసులు యంత్రాంగం అంతా నివ్వెరపోయింది. కొద్ది సంవత్సరాల క్రితం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రైటరు ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. మొత్తంగా పోలీస్ స్టేషన్లు అవినీతి కూపంలా మారాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్న సమయంలో ఏసీబీ అధికారులకు ఎస్ఐ, కానిస్టేబుల్ దొరకడం మరింత చర్చనీయాంశమైంది. సాయంత్రం 6:50 ప్రాంతంలో కొండేపి ఎస్ఐ శ్రీ కె రామకృష్ణ మరియు కానిస్టేబుల్ గోగుల కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఏసీబీ వారు ట్రాప్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు ఈ కట్టావారిపాలెం చెందిన అంగలకుదురు వెంకటేశ్వర్లు అనే అతనికి వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి మా తమ్ముడితో కొంచెం గొడవలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి 31వ తారీఖున ఒక ఆరికట్ల సుజాత అనే లేడీ ఒక కంప్లైంట్ ఇచ్చింది తన మీద, అంగలకుదురు వెంకటేశ్వర పైన. దానిపైన 31వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. అలాగే ఒక అతను వై మల్లికార్జునరావు అనే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కేసు పోస్ట్లో పంపించారు ఇతనిపైన, సేమ్ అంగలకుదురు వెంకటేశ్వర్ల పైన. ఈ 31వ తారీఖు జరిగిన కేసులో బెయిల్ ఇవ్వటానికి, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి 20,000 లంచం చేస్తే అతను ఇష్టం లేక ఏసీబీ వారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఈరోజు 6:50 టైంలో 20,000ను ఆ ఎస్ఐ గారు ఉత్తర్వుల మేరకు కానిస్టేబుల్కి ఇవ్వమంటే కానిస్టేబుల్ గారు తీసుకున్నారు.
దాంతో ఏసీబీ వారు దాడి చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో 14400 అని ఒక స్పందన సెల్ ఒకటి ఏర్పాటు చేసింది. అలాగే దానికి ఒక యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏదన్నా నిజమైన సమస్యలు అంటే లంచం అడిగితే నిజంగా అడిగి ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా పనిచేయడానికి లంచం అడిగినప్పుడు ఆ యాప్లో మీరు ఓరల్గా కానీ డాక్యుమెంటరీ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసే సౌలభ్యం ఉంది. దాన్ని అందరూ ఉపయోగించుకొని ఇంకా ప్రభుత్వం నుంచి ఏసీబీ వారి నుంచి ఇంకా సేవల్ని మరింత చురువుగా ఉపయోగించుకోవాలని నేరస్తులను శిక్షించడం ఎంత ముఖ్యమో అమాయకులను రక్షించడం అంతే ముఖ్యం. అనుమానంతో విచారణ చేయడం పోలీసుల డ్యూటీ. బట్ కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. నిజాలు తెలుసుకోకుండా చేతిలో లాఠీ ఉంది కదా అని ఇష్టారీతిగా చెలరేగిపోతున్నారు. అమాయకులపై తమ ప్రతాపం చూపించి అబాస్ పాలవుతున్నారు. చితకబాదిన వారు ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితి లేదు. తాజాగా ఇలాంటి ఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. మహిళ మెడలో నుంచి బంగారం దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు ఘోరంగా కొట్టారు. 5 రోజుల తర్వాత అతన్ని వదిలిపెట్టగా బాధితుడు జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తికి 2 కిడ్నీలు పాడైపోయాయని వెంటనే హైదరాబాద్కు తరలించారు. గురువారం జిల్లా కేంద్రం దవాఖానాలో బాధితుడు ఖాదీర్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ పట్టణంలోని అరబ్ గలీలో జనవరి 27న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారం పుస్తెలతాడు చోరీ చేశాడు. కేసు నమోదు చేసిన మెదక్ పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. దాని ఆధారంగా హైదరాబాద్లోని నివాసం ఉంటున్న మెదక్లోని పిట్లంబేస్కు చెందిన మహమ్మద్ ఖాదీర్ ఖాన్ కోసం పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలో ఖాదీర్ ఖాన్ లేడు. మరుసటి రోజు జనవరి 29వ తేదీన అతన్ని పట్టుకుని మేడ్చల్ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారు. 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ నెల 2న పోలీసులు అతడిని వదిలిపెట్టారు. అనంతరం 6న మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో తన భర్తకు జరిగిన అన్యాయంపై బాధితుడి భార్య సిద్ధేశ్వరి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఖాదీర్ ఖాన్ను జిల్లా కేంద్ర దవాఖానాలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పోలీసులు కొట్టడంతో తన భర్తకి కిడ్నీలు పాడైపోయాయని, చేతులు కాళ్ళు పనిచేయడం లేదని బాధితుడి భార్య తెలిపింది. ఎలాంటి తప్పు చేయకున్నా తన భర్తను అకారణంగా చితకబాదారని ఆరోపించింది. ప్రస్తుతం తన భర్త పరిస్థితి విషమంగా ఉందని, ఈ విషయంలో పోలీసులు ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని ఆమె కోరింది. తన భర్తకు ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సిద్ధేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై జిల్లా కేంద్రం దవాఖానాలో సూపరింటెండెంట్ పి చంద్రశేఖర్ వివరణ కోరగా దవాఖానాలో చేరిన ఖాదీర్ ఖాన్ కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు రెఫర్ చేశామని తెలిపారు. పోలీసులు కొట్టడంతోనే కిడ్నీలు పాడైపోయాయా లేక ఇంతకుముందు ఖాదీర్ ఖాన్కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న విషయాలను పరీక్షల అనంతరం తెలుస్తాయని ఆయన చెప్పారు. మహిళా మెడలో బంగారం దొంగతనం కేసులో మెదక్ పట్టణం పిట్లంబేస్కు చెందిన మహమ్మద్ ఖాదీర్ ఖాన్ను కొట్టిన విషయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. భర్త కొంచెం కొత్తంతో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కామారెడ్డికి. నేను వెళ్ళిపోయినా ఈయన 24 తారీఖు ఫస్ట్ వెళ్ళిపోయిందంట. మళ్ళీ 24 తారీఖు వచ్చి వెంటనే మళ్ళీ 20 వెళ్ళిపోయిందంట. వాళ్ళ చిన్నమ్మ దగ్గరికి ఇక్కడ దొంగతనం కేసు అయిందేమో 27 తారీఖు అయిందట. ఈయన అక్కడ ఇక్కడ లేనేలేడు మెదక్లా. ఈయన లాగున్నాడని ఎవరో ఫోటో చూసి చెప్పేసరికి తీసుకొచ్చి తడుతో ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ నుంచి బద్దలు కొట్టి 3 రోజుల దాకా నాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. 3 రోజుల తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేసి పిలిచిన తర్వాత అమ్మ ఇట్లా సంగతి ఏం కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం డౌట్ ఉందని అంటున్నారు. క్లియర్గా ఎక్కలేదు
నాకు బయటనేమో తాకు లేదమ్మా వాళ్ళు ఏం లేదు వేరే వాళ్ళని తెచ్చిపోయిందని నాకు బయట నాకు వేరే జనాలు చెప్తారు. ఈయనకేమో కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, ఆయనకు అమ్మాలని ఎవరు నాకు ఎవరు నాకు ఇద్దరు పిల్లలకు కొడుకు. ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థమైతే లేదండి. ఇప్పుడు ఆయన గాంధీ తీసుకుపోవాలనుకుంటున్నా దిగేటప్పుడు నాకు ఆగమాగం అవుతుంది. పోలీసులు మేము అడిగితే లేదమ్మా డాక్టర్ చెప్తున్నామా మేము ఇంకా తర్వాత చెప్తామని కావాలని నాకు అట్లా చెప్తున్నారు. పెద్దమ్మ హాస్పిటల్కి వెళ్తా అంటే కూడా వచ్చి బలం గోళీలు తీసుకొచ్చి ఇస్తాము అది వేసుకుంటా ఉంటున్నారు. నిన్న మాట్లాడొచ్చేటప్పుడు కూడా వేరే సార్ వచ్చింది ఆయన పేరెంట్ మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు ఆయన ఎందుకు హాస్పిటల్కి అంత తెచ్చిస్తా అంటే ఆయన తిన్నమి చేసి వాంటింగ్ చేస్తున్నారు తీసుకుంటూ నన్ను తెల్లగా 2 రోజులు ఆగమాగం చేస్తే నేను హాస్పిటల్ తీసుకొచ్చినాను. తీసుకొచ్చి నుంచి ఇక నిన్నటి నుంచి తెచ్చి చూపిస్తే నిన్న అవన్నీ ఇంకా చెప్తారని ఇంకా రాలేదండి. శనివారం చెప్తానండి. అదే ప్రాబ్లం 2 చేతులు వేస్తారు మట్టలు లోకల్ పంట తీసుకొని ఇట్లా రూపాయల మీద పెట్టిరట మట్ట ఇట్లా లోకల్ పంటతో ఇట్లా పాదల మీద మొత్తం కలిపిరట. చూస్తుంటే కార్ అక్కడ హైదరాబాద్ నుంచి చూస్తుంటేనే కార్లో తొక్కిరంట షూస్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు తొక్కుకుంటూనే తీసుకొచ్చిరట. అంత పగతో ఎందుకు కొట్టిరు నాకు అర్థమవుతుంది సార్. కేసు ఉన్నా కానీ వాళ్ళు చేసిన కొట్టే రూల్స్ లేదు. ఆయన చెయ్యం దానికైనా ఎందుకంతగానో 4 రోజుల నుంచి నేను పిల్లలు ఒక జాల నేను ఒక జాల ఇక్కడ ఇట్లా హాస్పిటల్ కొడుతుంది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 91 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.